ప్రాచీన యుద్ధ విద్య మల్లా యుద్ధానికి ప్రాచుర్యం కల్పించే నిమిత్తం ఈ నెల 9 నుంచి 12 వరకు స్టేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటి విక్టరీ ప్లే గ్రౌండ్ లో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ విక్రమ్ గౌడ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించి బ్రోచర్ ను ప్రధాన కార్యదర్శి నరసింగారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అస్లం, ఆంధ్ర కేసరి సంతోష్ యాదవ్ తో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన మల్ల యోధులు పాల్గొంటారని చెప్పారు. 15 సంవత్సరాలు పైబడ్డ వారితో పాటు మహిళల కోసం ప్రత్యేక పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు శ్రేష్ఠ ఫౌండేషన్ వెబ్సైట్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఫైట్ ఇస్ ద సేమ్, రూల్స్ మారుతూ వచ్చాయి. మనకు నచ్చినట్టు మనం మారుస్తూ వచ్చాం గేమ్ రూల్స్, అంతేగాని దేర్ ఇస్ నథింగ్ డిఫరెన్స్. కాకపోతే ఏంటంటే అతి పురాతనమైన స్పోర్ట్ ని నెగ్లెక్ట్ చేయబడింది సౌత్, మెయిన్లీ this part of the country. So on what surface will these bouts be held? Will it be mud? Will it be mat? Mat. So on mat. Okay. Because most of them don't have that dangles అనేవి మన దగ్గర లేవు. దానిపైన ప్రాక్టీస్ చేయడానికి కానీ వాళ్ళకి పార్టిసిపేట్ చేసే ఎవరు కూడా డిస్ట్రిక్ట్స్ లో అవి లేవు. So mat will be the easiest thing for them to train. So is it a freestyle competition? Yeah, it's a freestyle. Right now it's only at the state level. You talked about registrations. Where do people register? We'll give a website. We'll announce. We'll come with a website. Avani announce chestamu. Yeah, tomorrow. Max tomorrow. By tomorrow we'll give you the details. Or else Max we are completely the arrangements jarugutunnayi. Kaapothe since we have to coordinate with associations, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇంకా ఏమేమి యాడ్ చేయాలో తెలుసుకొని then we have to performance కూడా చేంజెస్ ఉంటాయి కదా weight wise. That is the only delay. I think all that should have been sorted out. Now if you carry the news that there is a competition, people would want to know how they want to enter it. No, we are just announcing now. No. Yeah, through my foundation website, Foundation అని ఒకటి ఉంది, దాని వెబ్సైట్ ఇప్పుడు ఇవ్వబడుతుంది. ప్రెసెంట్ గా ఇప్పుడు ఎవరెవరైతే చేయాలో దే కెన్ జస్ట్ కాంటాక్ట్ us. అందులో డీటెయిల్స్ ఫామ్ ఉంటాయి. మలయుద్ధ అనేది ఒక రెజ్లింగ్ కి సంబంధించినది. ఇది మేము ఈ రోజులలో ఈవెంట్ జరగబోతుంది. మొట్టమొదటిసారిగా పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిసారి స్టూడెంట్స్ వస్తారు వెళ్తారు, కానీ వాళ్ళకు ప్రభుత్వం సైడ్ నుంచి కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువగా ఈ స్పోర్ట్లో లేదు. రెజ్లింగ్ అనేది అన్నిటికంటే మొట్టమొదట స్టార్ట్ అయిన స్పోర్ట్, అన్నిటికంటే ప్రాచీనమైనది మలయుద్ధం. దాన్ని మెల్లిమెల్లిగా కాంబాట్ మార్షల్ ఆర్ట్స్లో మార్చారు. అలాంటి స్పోర్ట్ని చాలా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. మెయిన్లీ నార్త్లో దీని చాలా వాల్యూ ఉన్నా సౌత్ ఇండియాలో చాలా తక్కువగా దీన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకు దీని వాల్యూ ఎందుకు అంటే ఐ కమ్ ఫ్రమ్ గోషామల్ అనేది అక్కడ అన్నిటికంటే ఎక్కువ దంగల్ కల్చర్ చాలా ఎక్కువ. ధూల్పేట్, బేగం బజార్, ఈ ఓల్డ్ సిటీ. మా నాన్న కూడా ఒక రెగ్యులర్గా ఆయన కెరియర్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా కొంటూ మంత్రి స్థాయికి ఎదిగింది రెజ్లింగ్ వల్లనే. ఆయనకు రెజ్లింగ్కి ఉన్న ప్రేమ నాకు ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి ప్రోత్సాహంగా మారింది. ఖేలో ఇండియా ప్లేయర్ జైవాలి వంచన నుంచి పార్టిసిపేట్ చేస్తారు. ఇట్లాంటి కాంపిటీషన్ చాలా కావాలని